నమస్కారం, రుద్ర న్యూస్కు స్వాగతం. ఎన్జీఓ నేషనల్ చైర్మన్ ఐలేని శ్రీనివాసరావు ఆదేశాల మేరకు సిద్దిపేట జిల్లా నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్జీఓ సభ్యులు అక్కన్నపేట మండలంలోని గోవర్ధనగిరి గ్రామానికి చెందిన కందారపు సరోజన, అన్నారి మమతలు మట్టి బండరాళ్ళు మీద పడి మృతి చెందగా, ఈ ప్రమాదంలో మరో ఇద్దరు రేణుక మరియు స్వరూపలకు తీవ్ర గాయాలు కాగా, శనివారం రోజున ఎన్జీఓ కౌన్సిల్ సభ్యులు పరామర్శించి సానుభూతి ప్రకటించి ఓదార్పు ఇచ్చారు. ప్రమాద సంఘటనకు గురైన బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని ఎన్హెచ్ఆర్సీ పక్షాన అధికారులకు తెలియజేశారు. అలాగే ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాల దగ్గరికి నేరుగా వెళ్లి కలిసి పరామర్శించి ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు గ్రామస్తులను, మృతురాలి భర్త యోగేంద్రచారిని అడిగి తెలుసుకోవడం జరిగిందని తెలిపారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి అక్కన్నపేట మండలం ఎంపీడీఓ, ఏపీఓలను కలిసి ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకొని బాధితులకు న్యాయం చేయాలని కోరినట్లు తెలిపారు. దానికి వారు సానుకూలంగా స్పందించి పూర్తి వివరాలు పై అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని, దానికి వారు అతి త్వరలోనే బాధితులకు, బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చూస్తామని తెలియజేసినట్లు తెలిపారు. ఈ ఘటనా స్థలాన్ని పరిశీలించిన వారిలో సిద్దిపేట జిల్లా అధ్యక్షులు పెందోట భూశంకర్చారి, మండల కో కన్వీనర్ వేల్పుల నాగార్జున్, పట్టణ ఉపాధ్యక్షులు ఆషాఢపు శ్రీనివాస్ మరియు ఎన్హెచ్ఆర్సీ సభ్యులు గడిపే సంపత్ తదితరులు పాల్గొన్నారు.